పాకిస్తాన్లో గుల్షాన్ సహోదరి, ఆమెకి 2 కాళ్ళు కూడా లేవు. ఒక రోజు నా ఇంట్లో పని మనిషి బైబిల్ చదువుకుంటుందంట. ఏంటి చదువుతున్నావంటే బైబిల్ చదువుతున్నానంటే, నాకేమంటే నీకు బైబిల్ ఇస్తే నన్ను చంపేస్తారు, నా ఇంటోళ్ళని చంపేస్తారు, ఊర్లోంచి వెళ్ళేస్తారు. అమ్మ నేను ఇవ్వను తల్లి, నీ కంట పడినందుకు నేను సారీ చెప్తున్నానంటే నువ్వు ఇస్తావా లేదా అని చెప్పేసి బతిమలాడి గద్దించి మొత్తం మీద ఆ చిన్న కొత్త నిబంధన బైబిల్ తీసుకొని ఈ గుల్షాన్ అనే సహోదరి ఆ బైబిల్ని నెమ్మదిగా చదవటం ప్రారంభించింది. ఆమె 4 సువార్తలు కూడా చదివింది. మత్తయి, మార్కు, లూకా సువార్త, యోహాను సువార్త వరకు చదివింది. ఈ సువార్తలన్నింటిలో కూడా సువార్తతో పాటుగా యేసు ప్రభువు చేసిన అనేకమైన అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, కుంటివారు నడవటం, గుడ్డివారు చూడటం, పక్షవాయువులకు స్వస్థత, మంచం పట్టిన వారు కూడా లేవనెత్తబడటం, దెయ్యపు ఆత్మల నుంచి ప్రజలకు విడుదల రావటం, ఇవన్నీ చదివినప్పుడు ఆమెలో దినదినము కూడా విశ్వాసం పెంపారింది. ఏడ్చి రోజు ప్రార్థన చేసుకోవడం ప్రారంభించింది. గుల్షాన్ అనే నేను నా తల్లిదండ్రులకి ఒక కుమార్తెగా ఉన్నాను. నాకు అన్నదమ్ములు ఉన్నారు. మా తండ్రి గారు ఎన్నో చోట్లకు తీసుకుని వెళ్ళారు నా జీవితం బాగుపడాలని. ఆయన హృదయంలో కూడా వేదన ఉంది, నా హృదయంలో వేదన ఉంది. ఈ కాళ్ళు లేని స్థితిలో నేను ఈ గదిలోంచి ఒక్కరోజు కూడా బయటికి వెళ్ళలేకపోతున్నాను. ఇంటి వాళ్ళని చూడాలని బయటికి వెళ్ళాలని వెళ్ళలేను, నడవలేను, లోకాన్ని చూడలేను. ప్రభువా, మరి ఈ యొక్క సువార్తలో నిన్ను నేను చూస్తున్నాను. ఆ దేవుడివే నీవు నా దగ్గరికి దిగిరావా, నన్ను స్వస్థపరచవా అంటే 12 మంది శిష్యులతో దేవుడు దిగొచ్చిన దర్శనాన్ని ఆమెడు చూసింది. ఆమెడితో కొంత సమయము ప్రభువైన దేవుడు మాట్లాడి ఆమె కాళ్ళను ముట్టగా కుంటిగా ఉన్నటువంటి ఈ యొక్క గుల్షాన్ లేచి నడుస్తూ ఆ చీలమండలంలో శక్తి కలిగి గంతులు వేయటం ప్రారంభించింది. ఆ శబ్దాలు అంటే పని మనిషి లేదు ఇంట్లో, కానీ గుల్షాన్ రూమ్లో శబ్దాలు విన్నటువంటి వాళ్ళ నాన్న, ఇంటి వారు అందరూ పరిగెత్తుకొని వచ్చారు. ఏం జరుగుతుందని చూస్తే ఆమె పసిబిడ్డలాగా ఆ కాళ్ళు వచ్చి గంతులు వేస్తూ 2 కాళ్ళతో నడుస్తూ ఆమె నాట్యమాడుతూ ఉంటే ఆశ్చర్యపోయారు. వారి యొక్క భక్తిలో వారు నమ్ముకున్నటువంటి ఆ యొక్క స్వరూపాలని వారు మహిమపరిచారు. అయితే గుల్షాన్ మాత్రం తాను ఏ దేవుడినైతే కళ్ళతో చూస్తుందో, ఏ దేవుడైతే 12 మంది శిష్యులతో దిగొచ్చి ఆమెను స్వస్థపరిచారో ఆ దేవునికే తన జీవితాన్ని సమర్పించి నిజం చెప్పింది. ఇది జరిగిన విషయం. అంటే మన మతం వారు ఒప్పుకోరు, మన వాళ్ళందరూ కూడా మనల్ని వెలివేస్తారు. నువ్వు ఏమాత్రమూ కూడా ఈ దేవుని యొక్క నామస్మరణ చేయకూడదు అన్నప్పుడు ఆమె రహస్యంగా సరిహద్దులు దాటి భారతదేశంలో అడుగుపెట్టి ఆమె తర్వాత తన జీవిత కాలం అంతా కూడా వృద్ధాప్య వరకు కూడా ఈ దేశంలోనే బ్రతికి ఒక దేవుని యొక్క ప్రియమైన కుమార్తెగా జీవించి తన జీవితాన్ని ముగించింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమె భక్తి కలిగిన ఆమె జీవితంలోనికి దేవుడు దిగిరాలేదా, ఆయన మహిమ దిగిరాలేదా? ఎప్పుడు నువ్వు పిలిచినా నీ యొద్దకు రావటానికి నీ చెలికాడు, నీ ప్రాణ స్నేహితుడు నీ చెంతే ఉన్నాడు.